చూసారు కదా, ఇలాగా మెయిన్ పార్ట్ మీద ఇలా పెట్టి ఫస్ట్ మనం సెంటర్ పాయింట్ ఒకటి పెట్టుకోవాలి. అలాగే ట్రేస్ మొత్తం మనం ఎలా జాకెట్ కట్ చేసామో అలాగా మనం ట్రేస్ తీసేసుకోవాలి. అప్పుడే మనం ఆరీ వర్క్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. చూసారు కదా, చుట్టూ మనం ఇలాగా ట్రేస్ తీసేసుకున్నాం. ఇప్పుడు దీన్ని సెంటర్కి మర్చి ఇప్పుడు దీన్ని సెంటర్ పాయింట్ ఓకే ఇదిగో ఇలాగే పెట్టి చూసారు కదా, ఇది సెంటర్ పాయింట్. ఇప్పుడు దీన్ని ఇటువైపు తిప్పితే ఈ మార్క్ కూడా ఇక్కడ పడుతుంది మనకి. సేమ్ మనం ఎలాగ పెట్టుకున్నామో అలాగే హ్యాండ్ సెంటర్ పాయింట్, ఇది హ్యాండ్ ఇలా పెట్టేసుకుని ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఇలాగే ట్రేస్ తీసేసుకోవాలి. ఓకే ఇలాగా సెంటర్. ఇప్పుడు ఇది చూసారు కదా, ఇలా తీసుకుంటే మనకి కింద పడిపోద్ది. చూసారు కదా, ఇది ఇప్పుడు దీనికి ఇది సెంటర్ పాయింట్. సెంటర్ మనం ఇది అవుతుంది. ఇది చూసారు కదా, 2 1 పాయింట్ ఉంది, ఇటు కూడా 2 1 పాయింట్. ఓకే, కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు, 2 1 పాయింట్. ఇప్పుడు మనకి ఇది మెయిన్ ఇక్కడికి వస్తుంది స్టిచ్. అంటే మనం కట్ ఇచ్చేసేటప్పుడు ఇక్కడి నుంచి మనం కుట్టుకుంటూ రావాలి. అప్పుడే మనకి మనం అనుకున్న 2 ఇంచెస్కి వస్తుంది. అంటే ఒక 1/2 ఇంచ్ కానీ ఒక 1/4 ఇంచ్ కానీ మనం లోపలికే కట్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. ఇలాగా ఇలాగ ఓకే. మనం ఇక్కడ నుంచి స్టిచ్ ఇక్కడ కట్ చేస్తే స్టిచ్ ఇక్కడ చేస్తాం, అంటే మనం అనుకున్న 2 ఇంచెస్కి వస్తుంది. ఇలాగా మన ఆరీ వర్క్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మన ఆరీ వర్క్ కుట్టుకుంటూ రావాలి. అలా కుట్టేటప్పుడు ఎప్పుడు కూడా నేను ఆరీ వర్క్ ఎలా చేయాలో చెప్తున్నానండి. ఇది కుట్టేటప్పుడు ఎప్పుడు కూడా ఇక్కడ నుంచి కుట్టకూడదు, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఇలా స్టార్ట్ చేసినప్పుడు ఒక 3-4 లైన్స్ ఓన్లీ మనం థ్రెడ్తో కానీ లేదా గోల్డ్ థ్రెడ్ కానీ అదే మన జరీ థ్రెడ్ తోటి కానీ కుట్టుకుంటూ రావాలి. ఒక 4 లైన్స్ 5 లైన్స్ జరీ థ్రెడ్. ఎందుకంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఇక్కడ మనం బీడ్స్ అవి కుట్టితే ఆ బీడ్స్ మీద పడుతుంది. కాబట్టి బీడ్స్ అవి కుట్టేటప్పుడు ఒక 4 లైన్స్ థ్రెడ్ తోటి వేసుకుని అప్పుడు బీడ్స్ కుట్టుకుంటే మనకి స్టిచ్ ప్రాపర్గా వస్తుంది. ఇది బ్యాక్ పార్ట్ మనం ఆరీ వర్క్ చేసుకోవడానికి మార్కింగ్ అండి. ఇలాగే ఫ్రంట్ పార్ట్ కూడా మనం మార్క్ చేసుకోవచ్చు.